తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడు కుంభకోణాల సంవత్సరం అవుతుంది అనుకుంటా. ఎందుకంటే మొన్ననే మల్లారెడ్డి ఇష్యూ వెలుగులోకి వచ్చింది. అట్లాగే ఏదైతే ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆర్టీసీకి డబ్బులు ఎట్లా బొక్కబెట్టారు, అట్లాగే కరెంటుది ఎట్లా పెట్టారు అన్నటువంటి ఇష్యూస్ చూసాం. ఇది ట్యాక్స్ది ఎట్లా పెట్టారు అన్నటువంటి 1 by 1 వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్రావు అన్నబిడ్డ బోయినపల్లి సరితారావు తెలంగాణ జెన్కోలో ఏఈ ఎగ్జామ్ రాయకుండానే ఆమెకి ఏఈ పోస్ట్ వచ్చిందట. జెన్కో చైర్మన్ ప్రభాకర్ రావు ఇచ్చారట. ఆ పోస్టుతో ఆమె పనిచేయకుండానే ఇంట్లోనే ఉంటూ నెలకి ₹150,000 చెప్పిన జీతం తీసుకునేదట. కేసీఆర్ ఓడిపోగానే వెంటనే వచ్చి ఉద్యోగాలు జాయిన్ అయింది. పక్కనే ఉన్న ఉద్యోగులు అసలు ఈమె ఎప్పుడు ఎగ్జామ్ రాసింది, ఎప్పుడు రిక్రూట్ అయింది, ఇన్ని రోజులు ఎక్కడా కనిపించలేదు కదా అని ఆరా తీస్తే కఠోరమైన నిజాలు బయటపడ్డాయి. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజుల్లో ఇట్లాంటి ఉద్యోగాలు ఇచ్చారంటూ ఇప్పుడు ఆ ఫోటోలు పెట్టి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన స్పందించాల్సింది దీంట్లో ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది బోయినపల్లి సరితారావు స్పందించాలా, బోయినపల్లి వినోద్రావు స్పందించాలా?